జూబ్లీహిల్స్ బైపోల్లో మరోమారు బీఆర్ఎస్ దే జోరని తేలిపోయింది. ఈ మేరకు ప్రముఖ సంస్థ కేకే సర్వే లెక్కలతో సహా తేల్చి చెప్పింది. జూబ్లీహిల్స్ లో మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే అని తెలిపింది. బోరబండ, శ్రీనగర్, ఎర్రగడ్డ, షేక్పేట్లో బీఆర్ఎస్ కే జనం పట్టం కట్టారు. అటు యూసఫ్ గూడలో కూడా బీఆర్ఎస్ కే ఎడ్జ్ ఉందన్న కేకే సర్వే బోరబండ, శ్రీనగర్, ఎర్రగడ్డ, షేక్పేట్లో దాదాపు 60 నుంచి 65% జనం బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు. మొత్తానికి జూబ్లీహిల్స్ లో మరోమారు గులాబీ జెండా రెపరెపలాడనుంది. కాంగ్రెస్ పార్టీకి 37% ఓట్లు వస్తాయని, బీజేపీ పార్టీకి గతంలో వచ్చిన ఓట్లలో సగమే వస్తాయని సర్వే తెలిపింది. ఇది ఒక రోజులో చేసిన సర్వే కాదని తాము చాలా కాలం పాటు అన్ని డివిజన్లలో చేసిన సర్వేగా ప్రకటించారు నిర్వాహకులు. కాంగ్రెస్ కు మజ్లిస్ ఇచ్చిన సపోర్ట్ ను ముస్లింలు పట్టించుకోకుండా బీఆర్ఎస్ పార్టీకే సగానికి పైగా ఓట్లు వేస్తున్నారని కేకే సర్వే స్పష్టం చేసింది. ఇక ఇదే అంశంపై ప్రస్తుతం మనతో స్పందించడానికి బీఆర్ఎస్ నేత పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అనేది రోజు రోజుకు ఎందుకు తగ్గిపోతుంది? ఇవాళ కేకే సర్వే చూసుకున్నట్లయితే మళ్ళీ జూబ్లీ హిల్స్ లో ఎగిరేది గులాబీ జెండానే అని కేకే సర్వే స్పష్టం చేసింది. దీనిపై మీ రెస్పాన్స్ ఏంటి? ముందుగా తెలంగాణ ప్రజలందరికీ, ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ప్రజలందరికీ నేను ధన్యవాదాలు చెప్పదలుచుకుంటున్నాము. ఎందుకంటే ప్రజావాణి ఎప్పుడన్నా కానీ ప్రజాస్వామ్యంలో, డెమోక్రసీలో ఓట్ అనేది అతి అమూల్యమైనటువంటి విలువైన హక్కు. దానికి సంబంధించి ఏదైతే సర్వే జరుగుతుందో, ఈ కేకే సర్వే అంటే వీరు కొద్దిగా అంటే ప్రసిద్ధి గాంచిన సర్వే, వీరికి అంటే సైంటిఫిక్ గా కానీ ఎవిడెన్స్ బేస్డ్ కానీ ఒక మంచి బిగ్ సైజ్ శాంపుల్ తీసుకొని గతంలో వీళ్ళు చేసినటువంటి సర్వేస్ లో కూడా చాలా మటుకు అవే ఫలితాలు వచ్చినాయి. ఎలక్షన్స్ లో కూడా రిజల్ట్ వచ్చినాక. సో ఇప్పుడు చూస్తే మనకు ఆనందకరంగా ఏం కనబడుతుంది అంటే బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలవబోతుంది రాబోయే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. ఇంకో 10 రోజులే ఉంది. సో ఆల్రెడీ పీపుల్లో ఒక మూడ్ సెట్ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీకి 55.2% వస్తే వాళ్ళ సర్వేలో కాంగ్రెస్ కి అనుకూలంగా కేవలం 37% ఉంది. అంటే మీరు దాదాపు 18% పైకిల్కు ఓట్ల షేర్ తోని బీఆర్ఎస్ పార్టీ విజయడంకా ముగించబోతుంది అనేది అక్కడ కనబడుతుంది. లాస్ట్ మినిట్ అటెంప్ట్ కింద రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ జిమ్మికులు చేసిన, కొత్త డ్రామాలు చేసిన ప్రజలకైతే ఇప్పుడు అది మూడు సెట్ అయిపోయింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇంత లీడ్ సాధించి బీఆర్ఎస్ కన్నా పై చేయి సాధించడం అయితే ఇంపాసిబుల్. సో ఎందుకు కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఉన్నది అంటే ప్రజల్లోకి వెళ్ళి అడగండి. మేము కూడా గ్రౌండ్ లో తిరుగుతున్నాము. నేను ప్రత్యేకించి షేక్పేట డివిజన్ లో తిరుగుతున్నాను గత 3-4 వారాల నుంచి. ఇక్కడ పెద్ద ఎత్తున మైనారిటీలు కూడా చాలా మంది ఓటర్లు ఉన్నారు. మేము వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ రోజులు కాంగ్రెస్ మమ్మల్ని కేవలం ఒక ఓటు బ్యాంక్ గా, కేవలం కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ గానే మైనారిటీస్ ని వాళ్ళు చూసిండ్రు. మాకు ఈనాడు క్లియర్ గా అర్థమైపోయింది. ఎప్పుడైతే ఎంఐఎం సపోర్ట్ ఇక్కడ కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తుంది, బీహార్కి వెళ్ళి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. గమ్మత్ ఏంటంటే ఎంఐఎం పార్టీ కూడా బీహార్ లోనేమో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ కి ఓట్ చేయొద్దు అని ప్రచారం చేస్తున్నారు వైసీ గారు. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ కి సపోర్ట్ అన్నట్టు వారు మాట్లాడుతుంది. కాబట్టి ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఇక్కడ మైనారిటీ ప్రజలకు కానీ ఓవరాల్ గా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఇప్పుడు రేపు ఓటు వేయబోయే మైనారిటీ ప్రజలందరూ కూడా ఇదంతా డ్రామా, ఇదంతా ఓట్ల కోసం వాళ్ళు చేసేది అనేది అర్థమైపోయింది. ఒకటి సార్, ఇందాక మీరు అన్నట్టు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి మైనార్టీ ఓట్లు అనేవి కీలకము. కాబట్టి మొదటి నుంచి కూడా మైనార్టీలను ఓటు బ్యాంకు గానే చూస్తున్నారు. అందులో భాగంగానే రాత్రికి రాత్రే అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వటాన్ని ఎలా చూడాలంటారు? కరెక్ట్. ఇది కూడా ఒక డ్రామా. అంటే దీంతో పాపం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు కూడా సర్వేలు చేయించుకున్నారు. వాళ్ళ అంతర్గతంగా వాళ్ళ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ సర్వేలు చేయించుకున్నారు, ప్రైవేట్ సర్వేలు చేయించుకున్నారు. ఎక్కడ కూడా క్లియర్ గా మైనారిటీలు కానీ ఎవరన్నా కానీ మెజారిటీలు కానీ అందరూ బీఆర్ఎస్ పక్షాననే మళ్ళీ కేసీఆరే కావాలి, మళ్ళీ కారే రావాలి అన్నట్టు ప్రజల మూడ్ సెట్ అయి ఉంది. కాబట్టి దీన్ని ఏదో విధంగా లాస్ట్ మినిట్ అటెంప్ట్ కింద కొద్దిగా వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ ప్రజలకి ఇక్కడ తెలిసింది ఏంటంటే 2 సంవత్సరాలు అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి. 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాల్లో ఒక మైనారిటీ సంబంధించి ఎమ్మెల్యే లేకపోయినా, ఎమ్మెల్సీ లేకపోయినా, కనీసం మంత్రి లేకపోయినా వాళ్ళు 6 ఎమ్మెల్సీలని గతంలో ఎమ్మెల్యే కోటాలో చేసిన ఒక మైనారిటీ వ్యక్తిని కూడా చేయకపోవడం,
ఇప్పుడు ఎన్నికల్లో అది ప్రభావం చూపబోతుందని చెప్పి ఏదో డ్యామేజ్ కంట్రోల్ మోడ్లో లాస్ట్ మినిట్లో ఏదన్నా మాకు ఏమన్నా లాభం జరుగుతుందేమో అని చేసి వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈసారి గట్టిగా బుద్ధి చెప్పాలి కాంగ్రెస్ పార్టీకి. వీళ్ళు ఏవైతే 6 గ్యారంటీలు 420 హామీలు అని చెప్పి మమ్మల్ని మోసం చేసి గద్దెనెక్కినరు, ఈ ఎలక్షన్ తోని వీళ్ళకి గట్టిగా బుద్ధి చెప్తే గానీ వాటిపైన దృష్టి సారించారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలు, చిల్లర మల్లర మాటలు, ప్రతిపక్ష నాయకుడి మీద ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు, అడ్మినిస్ట్రేషన్ గాలి కొద్దేసి అడ్డగోలు, కుంభకోణాలు, కరప్షను ఏ ఒక్క వర్గంలో ఏ ప్రజల్లో కూడా, తెలంగాణలో కాదు, హైదరాబాద్లో కాదు, ఎక్కడ కూడా ఏ రంగంలో కూడా మీరు చూసుకుంటే గత 2 సంవత్సరాలలో అన్ని అధోగతి పాలైన అన్ని కిందికి పోయినాయి. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, కాస్ట్, ఎవ్రీబడి ఈజ్ సపోర్టింగ్ బీఆర్ఎస్. అండ్ ఇంకొక 2 వారాలు అవుతే రిజల్ట్ వస్తుంది. మాకు తెలిసి బహుశా కేకే సర్వే 55% లీడ్ చూపిస్తుంది. ఇంకా రాబోయే 10 రోజుల్లో 60% పైకి పోతుంది ఎలక్షన్ టైం కానీ మేమైతే భావిస్తున్నామండి. సార్, ఇప్పటి వరకు బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాలన్నింటినీ కూడా కాంగ్రెస్ ఓటమి భయంతో అడ్డుకుంది. అడుగడుగునా కూడా బీఆర్ఎస్ నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేసింది, ప్రచారాలు చేయనీయకుండా రౌడీయిజం చేశారు. బట్ ఏంటంటే ప్రజల నుంచి అయితే ఒకే మాట వినిపిస్తుంది, మేము బీఆర్ఎస్ వైపే ఉన్నాము, మా ఓటు మాగంటి సునీత గోపీనాథ్ గారికే అని చెప్పి. దానికి ఎగ్జాంపుల్ నిన్న షేక్పేట్ రోడ్ షో చూసుకున్నట్లయితే జనం భారీగా తరలి వచ్చారు, అపూర్వ స్పందన వచ్చింది. ఇవాళ రెహమత్ నగర్లో కూడా భారీగా జనం అపూర్వ స్పందన లభించనుంది. అటు సర్వే రిజల్ట్స్ చూసుకున్నా, ఇటు గ్రౌండ్ రియాలిటీ చూసుకున్నా కూడా జనమైతే బీఆర్ఎస్ వైపే ఉన్నారు. మీ రెస్పాన్స్ ఏంటి? 100% అండి. ప్రజలు స్వచ్ఛందంగా తండోపతండాలుగా వేల సంఖ్యలో, అంటే నిన్న మేము షేక్పేటలో చూస్తే మా కళ్ళే చెదిరిపోయినాయి. ఆ విజువల్స్, ఆ జనాలు, ఆ ఉత్సాహము, వాళ్ళ ఆట పాట. అంటే కేటీఆర్ గారు వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతుంటే వాళ్ళు పెట్టే కిరింతలు, వాళ్ళు రోడ్ షోలో ర్యాలీ తీస్తుంటే బిల్డింగ్ల పైనుంచి కానీ అటు బాల్కనీల నుంచి కానీ ప్రజలు ఆసక్తిగా బయటకు వచ్చి చూసి వాళ్ళు వేవ్ ఆఫ్ చేయడము, మీరే గెలుస్తారని చెప్పడం, సంకేతాలు ఇవ్వడం, ఇవన్నీ ఒక పాజిటివ్ మూడ్ టువర్డ్స్ బీఆర్ఎస్ అనేది క్రిస్టల్ క్లియర్ గా గ్రౌండ్ లో కనబడుతుంది. దాని రిజల్ట్ గానే మీరు రోడ్ షోలో నిన్న ఆరంభమైంది బిగ్ బ్యాంగ్, అంటే ఒక వెరీ సక్సెస్ఫుల్ రోడ్ షో క్యాంపెయిన్ స్టార్ట్ అయింది. రాబోయే 6 రోజులు కూడా ప్రతిరోజు ఒక్కొక్క డివిజన్ లో, ఈ రోజు రేమత్ నగర్, రేపు బోరబండ, అట్లా ప్రతిరోజు ఒక్కొక్క డివిజన్ లో కేటీఆర్ గారు రోడ్ షో ఉండబోతుంది. ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు వారు ఏం మాట్లాడతారని. అంతా ఒక పాజిటివ్ మూడ్ అయితే బీఆర్ఎస్ వైపు ప్రజల్లో కనబడుతుంది. రెండవది, కాంగ్రెస్ పార్టీ మీరు అన్నట్టు బెదిరింపు చర్యలు చేయడము, ఈ రౌడీయిజము, ఇవన్నీ అయిపోయినాయండి. ఈ ఓల్డ్ స్కూల్ పాలిటిక్స్ 80s దశకంలో 90ల దశకంలో ఉన్నటువంటి ఈ చిల్లర రాజకీయాలకి ప్రజలు ఎప్పుడో స్వచ్ఛపలికిరు. తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు అయితే 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా లా అండ్ ఆర్డర్ కానీ, ఇక్కడ హిందూ పిల్ల మధ్యలో ఒక భాయిచారా కానీ, ఒక గంగా జముని లాంటి మనం గర్వంగా చెప్పుకుంటాం, కమ్ టు హైదరాబాద్, కమ్ టు తెలంగాణ అని చెప్పి ఒక రోల్ మోడల్ స్టేట్ గా అన్ని రంగాల్లో, ఇటు రియల్ ఎస్టేట్ కానీ, హైదరాబాద్ కి సంబంధించి లా అండ్ ఆర్డర్ కానీ. ఎందుకంటే 10 ఏళ్లలో ఇక్కడ ఎటువంటి మత ఘర్షణలు కానీ, కర్ఫ్యూ అనేది అసలు మనం ఎప్పుడు పేరు కూడా వినలేదు కేసీఆర్ గారి 10 సంవత్సరాల సమయంలో. అంటే అంత పటిష్టంగా భద్రత కానీ, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకు సురక్షమైనటువంటి వ్యవస్థను కానీ, రియల్ ఎస్టేట్ కానీ, పెట్టుబడులు ఆకర్షించడం కానీ, హైదరాబాద్ లో చేసిన అభివృద్ధి, ఎస్ఆర్డిపి కింద 8,000 కోట్లు ఖర్చు పెట్టి కేసీఆర్ గారు ప్రభుత్వం 36 రోడ్లు కట్టిరండి. ఇప్పుడు ఎక్కడ పోయినా, ఏ ప్రాంతానికి పోయినా ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, ఇక్కడ దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జ్, ఆర్ఓబీలు, ఆర్యూబీలు ఎవరికైనా కనబడుతున్నాయి కదా. ప్రజల అనుభవంలో ఉన్నాయి కేసీఆర్ గారు ఏం చేశారు హైదరాబాద్ కి. కేవలం ఫ్లైఓవర్లు, అండర్ పాస్లే కాదు, ఎస్ఎన్డిపి కింద నాలాల అభివృద్ధి కానివ్వండి, లేకపోతే మన పచ్చదనం పెంచే దాంట్లో, గ్రీన్ కవర్ పెంచే దాంట్లో ప్రపంచంలోనే మెరుగైనటువంటి నగరాలతో పోటీపడి ఫ్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ గా యునైటెడ్ నేషన్స్ పెంచుకునే స్థాయికి హైదరాబాద్ ని తీసుకోపోయి యావత్ తెలంగాణలోనే 7% పచ్చదనం పెంచారు కేసీఆర్ గారు హరితహారం ప్రోగ్రాం పెట్టుకుని. అట్లా మీరు చూస్తే అటు ఇండస్ట్రీ కానీ, ఇటు పర్యావరణం కానీ రెండింటిని పరుగులెత్తించి ఇక్కడ ఉద్యోగాలు కానీ, ప్రైవేట్ రంగంలో టీఎస్ఐ పాస్ లాంటి విప్లవాత్మకమైనటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చి, పాలసీ తీసుకొచ్చి దాదాపు 20 లక్షల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, అట్లనే ఐటీ సెక్టర్ లో 3 లక్షల నుంచి 10 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ పెరగడం, పెద్ద ఎత్తున అమెజాన్, గూగుల్, ఇట్లాంటి ఊబర్, సేల్స్ ఫోర్స్ లాంటి ఒక టాప్ టెక్నాలజీ కంపెనీస్ ని ఆకర్షించడం కానీ, ఇవన్నీ మన కేసీఆర్ గారి హయాంలో 2014 నుంచి 2023లో అందరూ అనుభవించారు. హైదరాబాద్ ప్రజలకు తెలుసు. కరెంటు సమస్యలు ఎంత విపరీతంగా ఉండేదంటే 2014 ముందు
ఇంట్లలో జనరేటర్ సెట్లు, పరిశ్రమలకు 3 రోజులు పవర్ హాలిడేస్, రైతాంగానికి 4-5 గంటల కన్నా ఎక్కువ కరెంటు లేకపోతే వారు పోయి పొలాలకు పోతే పాము కాట్లకు చనిపోవడం, ఇవన్నీ తెలంగాణ ప్రజలు చూసారు. కానీ కేసీఆర్ గారు 2014లో ప్రభుత్వ అధినేతగా వారు చర్యలు వారు బాధ్యతలు చేపట్టగానే వితిన్ 1 year తెలంగాణ అసలు పవర్ డెఫిసిట్ స్టేట్ నుంచి పవర్ సర్ప్లస్ స్టేట్ వెళ్ళిపోయి ప్రతి రంగానికి అటు గృహాలకు కానీ, పరిశ్రమలకు కానీ, వ్యవసాయానికి కానీ ఎవరు చూసినా కానీ 24 గంటల్లో నాణ్యమైన నిరంతరం వచ్చే కరెంటుని సప్లై చేయడం జరిగింది. అట్లనే హైదరాబాద్ లో వారానికి 1-2 సార్లు వచ్చే తాగునీరు వ్యవస్థను కూడా శాశ్వతంగా కేసీఆర్ గారు కాళేశ్వరం ద్వారా తీసుకురావడం అయింది. గోదావరి నీళ్లు, అటు గోదావరి నీళ్లు, ఇటు కృష్ణా నీళ్లు ఓఆర్ఆర్ చుట్టూ ఒక రింగ్ మెయిన్ వేసి 50 సంవత్సరాలు కాదు, రాబోయే 100 సంవత్సరాలకు కూడా తాగునీటి సమస్య లేకుండా ఒక బలమైనటువంటి ఫౌండేషన్ వేసి హైదరాబాద్ ప్రజలకు 20,000 లీటర్ల నీళ్లు ప్రతి నెల ఫ్రీగా ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ గారు. సో ఇవన్నీ చేసినారు. మాకు చెప్పుకోవడానికి ఇవన్నీ ఉన్నాయి. కాంగ్రెస్ ఏం లేవు కాబట్టి వాళ్ళు దాదాపు 55-60 సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వాలు నడిపి చేయాల్సిన పనులు, కనీస మౌలిక సదుపాయాలు, కరెంటు, తాగునీరు కూడా ఇవ్వలేనటువంటి చేతగాని దద్దమ్మ పాలనలో 55 సంవత్సరాలు 60 సంవత్సరాలు తెలంగాణ కృంగిపోయింది. ఇప్పుడు కూడా వచ్చిన 2 సంవత్సరాలలో కూడా ఒక్క ప్రాజెక్టు కూడా కొత్తగా వాళ్ళు స్టార్ట్ చేసింది లేదు, కంప్లీట్ చేసింది లేదు. గత కేసీఆర్ ప్రభుత్వంలో వేసినటువంటి ఫ్లైఓవర్లకి ఆఖరిలో ఉండి కంప్లీట్ కాకపోతే వాటిని ఈ రోజు రిబన్ కటింగ్ చేసి 1-2 చేశారు తప్ప ప్రజలకి అక్కడ తేటతెల్లం అయిపోయింది. మేము మోసపోయినాము, కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతోని మోసంతోని అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో మాత్రం కర్రుగాచి వాత పెడతాము, కాంగ్రెస్ పార్టీకి సరైన బుద్ధి చెప్తామని చెప్తున్నారు. అది జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ ఈ మాటలు మేము ఎవరిని ఎట్లా తిరగనిస్తాం చూస్తాం, గల్లీలు దాటి మీరు బయటకు ఎట్లా పోతారని అభ్యర్థి మాట్లాడడం. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా ప్రచారం చేసుకుంటూ మీకు స్కీములు కట్ అయిపోతాయి, మీకు సన్న బియ్యం కట్ అయిపోతుంది అని బెదిరియడం. అంటే మీరు చేసిన పని లేదు కాబట్టి చెప్పుకోవడానికి ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళు ఇట్లా మాట్లాడి ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి వ్యతిరేకతను వాళ్ళే పెంచుకుంటారు. మేము కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి 100కి 100% పెద్ద భారీ మెజారిటీతోని ఇంకో 2 వారాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. తెలంగాణ భవన్ లో పెద్ద ఎత్తున సంబరాలు జరగబోతుంది. రాసి పెట్టుకోవచ్చు అందరు. థ్యాంక్ యూ విష్ణువర్ధన్ రెడ్డి గారు.